శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాచూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 19వ సర్గము. శ్రీరాముని వనగమనమునకై కైక ఆయనను తొందర పెట్టుట. దశరథునకు తల్లి కైకేయికిని ప్రణమిల్లి శ్రీరాముడు కౌసల్యామాత మందిరమునకు చేరుట. తదప్రియమిత్రజ్ఞో వచనం మరణోపమం శ్రుత్వా న వివ్యధే రామః కైకేయీం చేదమబ్రవీత్. కైక పలికిన మాటలు మిక్కిలి అప్రియములు, లోకదృష్టిలో మృత్యువుతో సమానములు. అనగా సామాన్య మానవుడు వాటిని విన్నచో వాని గుండె బ్రద్దలగును. కానీ కామక్రోధాది అరిషడ్వర్గమును జయించిన శ్రీరాముడు ఆ మాటలను వినీను ఏమాత్రము వ్యధ చెందక ఆమెతో ఇట్లనెను. ఏవమస్తు గమిష్యామి వనం వస్తుం అహం త్వితః జటాజనధరో రాజ్ఞః ప్రతిజ్ఞామనుపాలయన్. ఇదం తు జ్ఞాతుమిచ్ఛామి కిమర్థం మాం మహీపతిః నాభినందతి దుర్దర్శో యథాపురమరిందమః. మన్యుర్న చ త్వయా కార్యో దేవి భ్రూమి తవాగ్రతః యాస్యామి భవ సుప్రీత వనం చీర జటాధరః. అమ్మా, నీవు చెప్పినట్లే చేయుదును. రాజాజ్ఞను శిరసా వహించుచు ఈ అయోధ్యానగరమును విడిచి జటావల్కలధారినై వనవాసమునకు వెళ్ళెదను. కానీ ఎదురులేని వాడును శత్రు సంహార సమర్థుడును అయిన మహారాజు నా స్వభావమును ఎరిగియు ఎప్పటి వలె నన్ను ప్రియవచనములతో ఏల పలుకరించుటలో లేదో తెలుసుకొనగోరుచున్నాను. అమ్మా, నీ సమక్షముననే నుడువుచున్నాను. జటాధారినై నారచీరలను ధరించి వనముల కేగెదను. ఇంక నీవు కోపమును వీడుము, ప్రసన్నురాలవు కమ్ము. హితేన గురునా పిత్ర కృతజ్ఞేన నృపేణ చ నియుజ్యమానో విశ్రబ్దః కిం న కుర్యామహం ప్రియం. అలీకం మానసం త్వేకం హృదయం దహతీవ మే స్వయం యన్నాహ మాం రాజా భరతస్యాభిషేచనం. కృతజ్ఞత గల మహారాజు నాకు హితుడు, గురుడు, తండ్రి. అట్టివాడు ఆజ్ఞాపించుచుండగా విశ్వాసపాత్రుడనై నేను ఆయనకు ప్రియమైన కార్యమును ఏల చేయను. మహారాజు భరతుని పట్టాభిషేకమును గూర్చి స్వయముగా నాకు తెలుపలేదు. ఆ విషయమే నా మనసును క్షోభపరచి హృదయమును దహించి వేయుచున్నది. అహం హి సీతాం రాజ్యం చ ప్రాణానిష్టాన్ ధనాని చ
హృష్టో భ్రాత్రే స్వయం దద్యాం భరతాయ ప్రచోదితః కిం పునర్మనుజేంద్రేణ స్వయం పిత్రా ప్రచోదితః తవ చ ప్రియకామార్థం ప్రతిజ్ఞామనుపాలయన్. సోదరుడైన భరతుని కొరకై నేను రాజ్యమునే కాదు అత్యంత ప్రీతికరములైన ప్రాణములను సంపదలను కడకు సీతను సైతము ఎవ్వరను అడుగకుండగానే స్వయముగా సంతోషముతో తప్పక ఇచ్చివేయుదును. ఇంకా మహారాజైన నా తండ్రి నీకు ప్రియమును గూర్చుటకై ప్రతిజ్ఞ చేసి అందులకై తానే నన్ను అడిగినచో ఆయన మాటలను నేను ఎట్లు పాటింపకుండును. శ్రీరామునకు భరతునిపై గల సోదర ప్రేమ ఎంత అపూర్వమైనదో. తదా శ్వాసయ హీమం త్వం కిన్విదం యన్మహీపతి వసుధాసక్త నయనో మందమశ్రూని ముంచతి. కనుక ఈయన తండ్రి గారిని నీవు ఓదార్పము. అయ్యో ఇది ఏమి, మహారాజు నేలవైపు చూచుచూ తిన్నగా కన్నీరు కార్చుచున్నాడు. గచ్చంతు చైవానయితుం దూతాః శీఘ్రజవైర్హయై భరతం మాతుల కులాత్ అద్యైవ నృపశాసనాత్. రాజశాసనమును అనుసరించి భరతుని అతని మేనమామ ఇంటి నుండి గొనివచ్చుటకై మిక్కిలి వడిగల గుర్రములపై దూతలు నేడే వెళ్ళుదురుగాక. దండకారణ్య మేషోహం ఇతో గచ్చామి సత్వరః అవిచార్య పితుర్వాక్యం సమావస్తుం చతుర్దశ. ఎట్టి సంకోచము లేకుండా తండ్రి ఆజ్ఞను శిరసావహించి నేను ఇప్పుడే ఇట నుండి ఇట్లే 14 సంవత్సరములు వనవాసము చేయుటకై దండకారణ్యమునకు వెళ్ళెదను. సా హృష్టా తస్య తద్వాక్యం శ్రుత్వా రామస్య కైకయీ ప్రస్థానం శ్రద్ధధాన హి త్వరయామాస రాఘవం. శ్రీరాముని మాటలకు సంతసించి కైకేయి ఆయన వనవాస ప్రయాణమునకు తహతహపడుచున్నదై అతనిని తొందరపెట్టుచు ఇట్లనెను. ఏవం భవతు యాస్యంతి దూతాః శీఘ్ర జవైర్హయై భరతం మాతుల కులాత్ ఉపావర్తయితుం నరాః తవత్వహం క్షమం మన్యే నోత్సుకస్య విలంబనం. రామ తస్మాదితః శీఘ్రం వనం త్వం గంతుమర్హసి. ఓ రామ అట్లే కానిమ్ము, మేనమామ ఇంటి నుండి భరతుని గొనివచ్చుటకై వడిగల గుర్రములపై దూతలు వెళ్ళెదరు. వనవాసమునకు స్వయముగా సుముఖుడవై ఉన్న నీవు జాగు చేయుట తగదని నేను అనుకొందును. కాబట్టి ఇక్కడి నుండి ఇప్పుడే నీవు వనములకు బయలుదేరుట మంచిది. వ్రీడాన్వితః స్వయం యచ్చ నృపస్త్వాం నాభిభాషతే నైతత్ కించిన్ నరశ్రేష్ఠ మన్యురేషోపనీయతాం యావత్ త్వం న వనం యాతః పురాదస్మాదభిత్వరన్ పితా తావన్నతే రామ స్నాస్యతే భోక్ష్యతే పివా. ఓ నరశ్రేష్ఠ, రాజు స్వయముగా నీతో మాట్లాడుటకు సిగ్గుపడుచున్నాడు. ఈ విషయము ఆయన నీతో మాట్లాడుకునుట అంత ముఖ్యమైనది కాదు. ఈ విచారమును నీ మనస్సు నుండి తీసివేయుము. ఓ రామ, శీఘ్రముగా బయలుదేరుము. ఈ నగరము నుండి నీవు వనములకు వెళ్ళనంత వరకును నీ తండ్రి స్నానము చేయుడు, అన్నపానములను ముట్టడు. ధిక్ కష్టమితి నిశ్వస్య రాజా శోక పరిప్లుతః మూర్ఛితో న్యపతత్ తస్మిన్ పర్యంకే హేమభూషితే. అంతటా ఛీ, ఎంత కష్టము వచ్చి పడినది అని నిట్టూర్చి రాజు మూర్ఛితుడై తన బంగారు పర్యంకముపై పడిపోయెను. రామోప్యుత్థాప్య రాజానాం కైకేయ్యాభిప్రచోదితః కసయే వాహతో వాజీ వనం గంతుం కృతత్వరః. అప్పుడు శ్రీరాముడు మహారాజును లేవదీసి కూర్చుండబెట్టెను. కొరడాతో గుర్రమును అదిలించినట్లు కైకేయి తనను ప్రేరేపింపగా అతడు గమనమునకు త్వరపడసాగెను. తదప్రియమనార్యాయ వచనం దారుణోదయం శ్రుత్వా గతవ్యధో రామః కైకేయీం వాక్యమబ్రవీత్. దుష్టురాలైన కైకేయి పలికిన దారుణమైన అప్రియమైన వచనములను వినియు రాముడు ఏమాత్రము వ్యధ చెందక ఆమెతో ఇట్లు నుడివెను. నాహమర్ధపరో దేవి లోకమావస్తు ముత్సహే విద్ధి మాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం యదత్ర భవతః కించిత్ సఖ్యం కర్తుం ప్రియం మయా ప్రాణానపి పరిత్యజ్య సర్వదా కృతమేవ తత్. అమ్మా, నాకు రాజ్యకాంక్ష లేదు. నేను ఇచ్చటనే ఉండిపోవలనని ఆశించుటయూ లేదు. కేవలము ధర్మమునే ఆశ్రయించున్న నన్ను ఋషితుల్యునిగా ఎరుంగుము. పూజ్యుడైన మా తండ్రికి ఏ కొంచెముగానైనను ప్రియమును చేయగలిగినచో ప్రాణములను ఒడ్డి అయినను అన్ని విధములుగా దానిని చేసియే తీరెదను. నహ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరం యథా పితరి శుశ్రూష తస్య వా వచనక్రియ. తండ్రికి శుశ్రూష చేయుట
ఆయన ఆజ్ఞలను పాటించుట అను వాటికంటే మించిన ధర్మాచరణము మానవులకు మరి ఒకటి లేనేలేదు. అనుక్తోప్యత్ర భవత్యా వచనాదహం వనే వత్స్యామి విజనే వర్షానీహ చతుర్దశ. పూజ్యుడైన నా తండ్రి స్వయముగా నన్ను ఆదేశింపకున్నను మీరు చెప్పినారు గదా, అది చాలును. నేను 14 సంవత్సరములు నిర్జన వనప్రదేశమున తప్పక నివసించెదను. నూనం మై కైకేయి కించి దాసం ససే గుణం యద్రాజా నమవోచస్త్వం మమేశ్వర తరా సతి. ఓ కైకేయి మాత, నన్ను శాసించుటకు నీకు పూర్తిగా అధికారమున్నది. నీ ఆజ్ఞ ఎట్టిదైనను దానిని నేను శిరసా వహింతును. నీవు స్వయముగా నాకు చెప్పక రాజుతో నుడివి ఆయనకు కష్టము కలిగించితివి. దీనిని బట్టి నీవు నా గుణములను నిజముగా గ్రహించినట్లు లేదు. యావన్ మాతరమాపృచ్ఛే సీతాం చానునయామ్యహం తతోద్వైవ గమిష్యామి దండకానాం మహద్వనం. అమ్మా, కౌసల్యామాత కడ సెలవు గైకొని సీతను అనునయించి వచ్చెదను. నాకు ఇంత మాత్రము గడువు నిమ్ము. అనంతరము నేడే దట్టమైన దండకారణ్యమునకు వెళ్ళెదను. దండుడు అనువాడు ఇక్ష్వాకు మహారాజు కుమారుడు. ఇతడు దుష్టుడు. బాల్యమున ఆటలలో కూడా ఇతడు తోడి బాలులను మిక్కిలి హింసించుచుండువాడు. ఇతని దుశ్చేష్టల కారణముగా ఇతని తండ్రి తన నగరం నుండి వెడలగొట్టి వింధ్య పర్వతమునకు పంపెను. వింధ్య పర్వతమునకు దక్షిణమున ఇతడు మధుమంతము అను పురమును నిర్మించుకొని ఆ ప్రాంతమును పరిపాలించెను. రాక్షసులతో చిలిమి చేయుచు శుక్రాచార్యుని కడ ఇతడు విద్యను అభ్యసించెను. ఇతను శుక్రాచార్యుని కూతురగు అరజను గాంచి కామాతుడై గురుపుత్రిక అనియు చూడక బలవంతముగా ఆమెతో రమించెను. ఏడ్చుచూ తన కడకు వచ్చిన తన పుత్రికయగు అరజ వలన విషయము నెరింగి శుక్రుడు కుపితుడై ఈతని పురము చుట్టూను 100 యోజనముల మేరకు మట్టి వర్షించునట్లు శపించెను. ఈతని పురము మట్టి అడుగునబడుటతో ఆ ప్రదేశమంతయును అరణ్యముగా మారెను. దండుని పేరుతో అది దండకారణ్యముగా ప్రసిద్ధికెక్కెను. భరతః పాలయేద్రాజ్యం శుశ్రూషేచ్చ పితుర్యథా తథా భవత్యా కర్తవ్యం సహి ధర్మః సనాతనః. ఈ రాజ్యమును భరతుడు పాలింపగలడు మరియు అతడు తండ్రి గారికి సేవలు చేయనట్లును చూడుము. ఇదియే సనాతన ధర్మము. స రామస్య వచశ్రుత్వా భృశం దుఃఖహతః పిత శోకాదశక్నువన్ భాష్పం ప్రరురోధ మహాస్వనం. అప్పుడు తండ్రి అయిన దశరథుడు శ్రీరాముని వచనములను విని మిక్కిలి దుఃఖమున మునిగిపోయెను. శోకభారముచే కన్నీరు కార్చుచు ఏమీయూ మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడ్చెను. వందిత్వా చరణో రామో విసంగ్నస్య పితుస్తథా కైకేయ్యాశ్చాప్య నార్యాయ నిష్పపాత మహాద్యుతి. స రామః పితరం కృత్వా కైకేయీం చ ప్రదక్షిణం నిష్క్రమ్యాంతః పురాత్ తస్మాత్ దదర్శ స్వం సుహృజ్జనం. మహా తేజస్వి అయిన శ్రీరాముడు స్పృహను కోల్పోయి ఉన్న తండ్రి చరణములకు నమస్కరించెను. పిదప అధర్మమునకు ఒడిగట్టిన కైకేయి పాదములకును ప్రణమిల్లెను. అట్లు తండ్రికిని కైకకును ప్రదక్షిణమునర్చిన పిమ్మట ఆ అంతఃపురం నుండి అతడు బయటికి వచ్చి తన మిత్రులను గాంచెను. తం బాష్ప పరిపూర్ణాక్షః పృష్ఠతో అనుజగామః లక్ష్మణః పరమక్రుద్ధః సుమిత్రా నందవర్ధనః. జరిగిన పరిణామములకు శోకముతో కన్నుల నీరు నిండిన వాడై సుమిత్రాదేవి కుమారుడగు లక్ష్మణుడు మిక్కిలి క్రుద్ధుడై అన్నయగు రాముని వెన్నంటి నడచెను. అభిషేచనికం భాండం కృత్వా రామః ప్రదక్షిణం శనైర్జగామ సాపేక్షో దృష్టిం తత్రా విచాలయన్. శ్రీరాముడు పిమ్మట ఈ సంభారములతోడనే నా ప్రియ సోదరుడైన భరతునకు పట్టాభిషేకము జరుగుగాక అని భావించుచు పట్టాభిషేకమునకై సిద్ధపరచబడిన మంగళ ద్రవ్యములకు ప్రదక్షిణ మొనర్చెను. మరలా వాటి వైపే చూడక తిన్నగా అచ్చటి నుండి కదలెను. నాస్య మహతీం లక్ష్మీం రాజ్యనాశోపకర్షతి లోకకాంతస్య కాంతత్వాత్ సీతరశ్మేరివ క్షప. పట్టాభిషేకము ఆగిపోవుట వలన శ్రీరాముని ముఖశోభ కించిత్తైనను తగ్గలేదు. శ్రీరాముడు తన సహజ సౌందర్య శోభలచే లోకములకే ఆనందదాయకుడు కనుక చంద్రుని సహజ కాంతిని రాత్రి తగ్గింపలేనట్లు పట్టాభిషేకము జరుగకపోవుట వలన ఆయన ముఖకాంతి ఏమాత్రము తరగలేదు. లోకకాంతః సకల లోకములకును ప్రభువు శ్రీ మహావిష్ణువు. శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము. సమస్త లోకములకును ప్రభు అయిన శ్రీరామునకు
కేవలము కోసల రాజ్యాధికారము ప్రత్యక్షముగా లేకుండుట వలన వచ్చడి లోటు ఏమీయును ఉండదు గదా. న వనం గంతుకామస్య త్యజతశ్చ వసుంధరాం సర్వలోకాతి గస్యేవ లక్ష్యతే చిత్త విక్రియ. రాజ్యాధికారను త్యజించుచు వనగమనమునకు సుముఖుడై ఉన్న శ్రీరామునకు జీవన్ముక్తుడైన యోగికి వలె ఎట్టి మనోవికారము కలుగలేదు. ప్రసన్నతాం యాన గతాభిషేకతః తథా న మమ్లే వనవాస దుఃఖతః ముఖాంబుజ శ్రీ రఘునందనస్య మే సదాస్తు సా మంజుల మంగళప్రద. రఘువంశమునకు ఆనందప్రదుడైన శ్రీరామచంద్రుని యొక్క ముఖ కమల శోభ రాజ్యాభిషేక వార్తను విని పెరుగనూ లేదు, అట్లే వనవాస క్లేశములకు తరుగనూ లేదు. సర్వకాల సర్వావస్థలయందును ఒకే రీతిగా విలసిల్లు ఆయన ముఖకాంతులు సర్వదా నాకు శుభములను గూర్చుగాక. ప్రతిషిధ్య శుభం ఛత్రం వ్యజనే చ స్వలంకృతే విసర్జయిత్వా స్వజనం రథం పౌరాంస్తథా జనాన్ ధారయన్ మనసా దుఃఖం ఇంద్రియాణి నిగృహ్య చ ప్రవివేశాత్మవాన్ వేస్మ మాతుర ప్రియ సంశివాన్. స్థితప్రజ్ఞుడైన శ్రీరాముడు శుభప్రదమైన శ్వేతఛత్రమును చక్కగా అలంకరింపబడిన వింజామరలను వలదని వారించెను. మిత్రులను, రథమును, పౌరులను, తదితర జానపదులను పంపివైచెను. తన వనగమనము వలన దుఃఖార్తులైన ఆత్మీయులను చూచి తనలో పెళ్ళుబికిన దుఃఖమును తనలోనే దిగమిరింగుకొనెను. ఇంద్రియములను నిగ్రహించుకొనెను. తన తల్లికి అప్రియమైనను ఈ వార్తను ఆమెకు తెలుపదలచిన వాడై అతడు కౌసల్యాదేవి అంతఃపురమున ప్రవేశించెను. సర్వో హ్యభిజనాః శ్రీమాన్ శ్రీమతః సత్యవాదినః నా లక్షయత రామస్య కించిదాకార మాననే. పట్టాభిషేకమును చూచుటకై చక్కగా ముస్తాబై వచ్చిన ఆత్మీయులు ఉత్తమ గుణములు కలిగిన వాడును సత్యవాదియు అయిన శ్రీరాముని ముఖమున ఎట్టి మార్పును గమనింపలేదు. ఉచితం చ మహాబాహు న జహౌ హర్షమాత్మనః సరదస్స ముదీర్నాంసు చంద్రస్తేజ ఇవాత్మజం. శరత్కాలమునందు పున్నమి నాడు 16 కళలతో ప్రకాశించుచున్న చంద్రుని ఆయన సహజ కాంతి విడువనట్లు మహాబాహు అయిన శ్రీరాముని నుండి ఆయన విషయమున సహజమైన సంతోషము ఏమాత్రము తొలగలేదు. ఆ మహాత్ముని విషయమున అట్లు జరుగుట సముచితమే. వాచా మధురయా రామః సర్వం సమ్మానయన్ జనం మాతుస్సమీపం ధీరాత్మ ప్రవివేశ మహాయశాః. ధీరుడు మహాయశస్వియు అయిన శ్రీరాముడు తన సరసన గల జనులనందరినీ మృదుమధుర వచనములతో సంతోషపరచుచు తిన్నగా తల్లి యొద్దకు చేరెను. తం గుణైః సమతాం ప్రాప్తో భ్రాతా విపుల విక్రమః సౌమిత్రి ననోవ్రాజ ధారయన్ దుఃఖమాత్మజం ప్రవిశ్య వేస్మాతి భృశం ముదాన్వితం సమీక్ష్య తాం చార్ధ విపత్తిమాగతాం నచైవ రామోత్ర జగామ విక్రియాం సుహృజ్జన స్యాత్మ విపత్తి సంకయ. సోదరుడైన శ్రీరాముని వలె సుఖదుఖములను సమానముగా భావించువాడును పరాక్రమశాలియు అయిన లక్ష్మణుడు తనలోని దుఃఖమును నిగ్రహించుకొనుచు అన్నను అనుసరించెను. శ్రీరాముడు అడిగిడు సమయమున మాతృమందిరమంతయును మిక్కిలి సంతోషముతో నిండియుండెను. హఠాత్తుగా వచ్చిపడిన ఈ ఆపదను గూర్చి విన్నచో అచ్చటి సుహృజ్జనుల ఆత్మీయుల ప్రాణములకు ముప్పు వాటిల్లునని అతడు శంకించెను. అందువలన అతడు తన ముఖమున ఎట్టి వికారమునకు తావీయలేదు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 19 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 19వ సర్గము సమాప్తము.